120వ జయంతి సందర్భంగా నాన్నకు స్మృత్యంజలి. పిల్లల నిపుణత పెంచడి కళలను నేర్పు గురువు మీరు, నియమ నిరతులాత్మాభిమానములతిశయించగా నీతి కథలను మేలుగా గరిపితిరని, బాధ్యత నిరిగియు భాతృవర్గమునైన సంతతినైనను సమమనుచును పెంచితిరని మేము వింటిమి. జ్ఞాన ప్రసూనాంబ సహవాస సుగమమందు విన్నదియే తప్ప కన్నది పిసరు, బాల్యమందె మీరు పరమపదమగుట చేసి జన్మధన్యమయ్య జనక జనన తిథిని పద్య నీరాజన మిడగ భక్తితోడా. 5 ఏళ్ల ప్రాయము అన్నపై ఎక్కుచు చిలిపిగా ఆడుచు చిందులాడ, చేదులు కుదుపగా చేరువ నుండిన తుంబుర పడినంత తుంబి బీటవారే తన తలయు పగులు నట్లేయని పలికిన జోస్యపు పలుకు వినగా త్వరితమే నిజమయ్యే తల శస్త్ర వైద్యమై తుదకు జనకరహితుండనవగా. చిన్న కారణమయ్య నీ శివుడు ఎప్పుడు పూర్వ దుష్కర్మ బలిమిని, పుణ్యఫలమే నల్గురు పితరుల సమమౌ నల్గురన్నల సుగుణానురాగంబుల లబ్ధి కలుగా. వినికిడి కబ్బిన బేగడ రాగము నాలపించగా వీధియందు జనుచు కని మెచ్చిరట చిలకల పూడి వెంకటేశ్వర శర్మ విబుధానవరులు. ప్రతిఫలాశంస మెద్దియు నంటకనే గరపిరంధ్రు సంగీత విద్యనుచితముగా, అద్యతనీయమయ్యది ధర కమ్ముట వచ్చిన విద్యను వాటముగను. భజన నెరుపగ బ్రాహ్ముని భక్తితోడ సిద్ధి పొందుదురెవరైన జీవనమున, సత్యమయ్యది ఎనుచును స్వస్తి పలికి తంబుర నిడిరి కాంకగ తండ్రి కపుడు. చెప్పిరన్నలంత శివయని పేరున పిల్వ ఈశ్వరాన్వవేక్ష జరుగునంచు, పెట్టిరనుచు నా పేరు నాన్నయు ధరణియందు పుట్టి ధన్యుడైతి. కడపటి కొడుకని సతతము తుడుచుచు కాళ్లను నను పరితోషముతోడన్, మెడపై మూటని మోయగా కడిమిని మీ రుణమెటులని గావింతునిలన్. ధన్యవాదములు. కనిష్ట కుమారుడు చావలి శివప్రసాద్, సిడ్నీ, ఆస్ట్రేలియా. ఎత్తుకుని తిరిగినట్టు నాకు గుర్తు, నాకు బాగా జ్ఞాపకం. ఇప్పటికీ అటు ఇటు ఆ ఇంట్లో అటు ఇటు తిప్పడం నాకు నా బ్రెయిన్లో ఇప్పటికీ అది అలాగే ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఆయన పోయినప్పుడు మా అమ్మగారు ఏడవటం నాకు గుర్తుంది, తీసుకుని వస్తుంటాడు. అది ఇప్పటికీ నా మనసులో అది అలాగే ఉండిపోయింది. సో ఆ రకంగా మా తాతగారు నాకు నా స్మృతిలో అలాగే ఉన్నారు. సో ఈ సందర్భంగా మా తాతగారిని గుర్తు చేసుకుంటూ నేను 3 పద్యాలు రాశాను, ఉత్పలమాలలు, ఉత్పలమాలాంజలి అని. ఆ పద్యాలు నేను చదివి వినిపిస్తాను మీకు ఇప్పుడు. ఈ పద్యాలు రాయడానికి కూడా కారణం మా బాబాయ్ మాగంటి శ్రీరామూర్తి గారు. ఆయన నేర్పిన విద్య, ఆయన సహచర్యంలో, ఆయన శిక్షణలో నేను ఈ పద్యాలు రాస్తున్నాను. ఈ పద్యాలు ఈ మధ్య నా పద్యాలు ఆల్ ఇండియా రేడియో విజయవాడలో కానీ, ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నంలో కానీ వారానికి ప్రతిపక్షానికి ఆ సమస్య పూరణం అని ఒక కార్యక్రమం వస్తుంటుంది. ఆ కార్యక్రమంలో నావి వస్తూనే ఉంటాయి, మీరు ఎప్పుడైనా కావాలంటే వినొచ్చు. అలాగే ఈ మధ్య విష్ణు సహస్రనామం మీద ప్రతిరోజు ఒక పద్యం రాస్తాను, ఒక నామానికి ఒక పద్యం, కంద పద్యం. అవి నాకు తెలిసిన మా గ్రూప్ వాళ్ళందరికీ పంపిస్తుంటాను. ఇక్కడ మా మాయ ఉన్నారు, వీళ్ళకి పంపిస్తుంటాను. అవి కూడా చూడొచ్చు. అయితే ఇప్పుడు మా తాతగారి ఈ సందర్భంలో మా తాతగారి మీద రాసిన పద్యాలు నేను ఈ 3 పద్యాలు చదువుతాను. మా తాతగారి గురించి నేను కొద్దిగా విన్నాను. అంటే మా పిన్నులు కానీ మా మావయ్యలు కానీ చెప్పిన ఆ సందర్భంగా వింటిని తాతగారి గృహవీణియ కలిగిన తీగలన్నీయం తాతగారి గృహవీణియ కలిగిన తీగలన్నీయం జంటగా కూర్చిరంట కదా. ఎవరితో జంటగా కూర్చారు? శారద కచ్చపితోడ, శారదాదేవి వీణకున్న తీగలతోటి దాంతో పాటు కలిపి ఇవి కూడా కూర్చారట. వింటిని తాతగారి గృహవీణియ కలిగిన తీగలన్నీయం జంటగా కూర్చిరంట కదా శారద కచ్చపితోడ,
మీట వెన్నంటనే పలుకు రాగములు వేలకు వేలని, అవి మీటితే చాలు ఆయనకి ఆ రాగాలు పలికేవని. భాగ్యశాలి అయి మింటిన దేవగాయకులు మీటును మీరుచు ధన్యుడయ్యే. ఆయన పోయిన తర్వాత ఆ దేవగాయకులకు నారదుడు తుండు వాళ్ళతో పాటు సమంగా అక్కడ పాడటానికి దేవలోకానికి ఎరిగారు. ఆయన ధన్యుడయ్యాడని చెప్పేసేసి ఆ భావం అది. ఇంకోటి, పుట్టుట గిట్టి పుట్టుటయు పూనుసుయుండగా ఎట్లు చూచినను. ఎవరైనా సరే పుట్టడం మరణించటం సహజమైనది. అది ఎటు చూసినా అది ఎవరు ఏం అనివార్యమైంది. అది ఎట్టడికైనా తప్పదని ఎంచుచు పుట్టుట గిట్టి పుట్టుటయు పూనుసుయుండగా ఎట్లు చూచినను. ఎట్టడికైనా తప్పదని ఎంచుచు నాదమే సాధనం బనింది. ఆయన ఏమనుకున్నారంటే అందరం పోవటం సహజం, కానీ నా ప్రత్యేకత ఏంటని ఆయన ఆలోచించుకుని ఉంటారు. నాదం, ఈ వీణానాదం, ఆ సంగీతం పాడటం, దాని మీదే ఆయన కాన్సన్ట్రేషన్ చేసి దానివల్ల మనం ఏదైనా త్యాగరాజులాగా ఏదైనా చెయ్యొచ్చేమో అని చెప్పేసి ఆయన ఆలోచించి ఆ నాదమే సాధనం చేసుకుని నాదమే సాధనంబని తట్టగా త్యాగరాజపద తావిని పీల్చుచు ఆయన దారిని నడుస్తూ ఆ మార్గాన్ని అనుసరిస్తూ గానమాధురీ దిట్టగా వెంకటేశ్వరుడు దీపిలే గానమాధురీ దిట్టగా వెంకటేశ్వరుడు దీపిలే గాన పిపాసకుండనన్. తర్వాత ఇంకో పద్యం ఇంకోటి రాశాను, మూడోది. చావలి వెంకటేశ్వరుడు సౌమ్యుడు, చాలా సౌమ్యశీలి, శాంత స్వభావుడు, చక్కగా అంటారు. మా అమ్మగారు నాకు చెప్పగా నేను విన్నాను. చావలి వెంకటేశ్వరుడు సౌమ్యుడు, తంబుర మీటి పాడుచున్. ఆయన తంబుర వాయిస్తూ ఉంటారని చెప్పేసి కూడా చెప్పారు. నేను గుర్తులేదు కానీ ఆయన వాళ్ళు చెప్పటం. తంబుర మీటి పాడుచున్ జీవనయాత్ర చొప్పడక చేసిన నాదమునీశ్వరుండనన్. కేవల మోక్ష మార్గమున కేశవ కీర్తన నేను ఒక 5 పద్యాలు త్యాగరాజ స్వామి వారు పంచరత్నాలు రాశారు కదా, అలాగే వారి మీద నేను 5 పద్యాలు పంచరత్నాంజలి రాశాను. అవి ఆ పద్యాలు ఇక్కడ ఎగ్జిబిట్ అయ్యి ఉన్నాయి. అవి ఒక గొప్ప మహానుభావుడు సంగీతపరంగా పాడాడు. సరస సంగీత విద్యా విశారదుండు బ్రహ్మశ్రీ చావలి వెంకటేశ్వర్లు గారి 120వ జయంతి సందర్భముగా పంచపద్య రత్నాంజలి సమర్పణ జామాత శ్రీ మాగంటి శ్రీరామూర్తి బ్రహ్మశ్రీ చావలి వెంకటేశ్వర్లు గారు. బడిన ఉపాధ్యాయుడై పరవశించుచున్ బ్రహ్మజ్ఞానముతోడ బరగెననగా నిత్యము అనుష్ఠాన నియమంబు తప్పకన్ పూజాదికంబులు పూర్తి చేసి త్యాగరాజకృతులు తనివి తీరగపాడి తన్మయత్వము చందు ధన్యుడనగా తాను పాడుటెగాదు తన సంతతికిని నేర్పనెన్నో కృతులు నేర్పు వీరా. వెంకటేశ్వరాఖ్య సుగుణ విభుధుడనగా ద్వంద్వగుణములకును అతీతవాదిగాను అధమతాపత్రయముల కందకుండా గడిపే జీవనయానము ఘనముగాను.
గడిపె జీవనయానము ఘనముగాను గడిపె జీవనయానము ఘనముగాను. అట్టి సంగీతమును ఆలపించెడి తనమది శారదాదేవి మందిరము గళమాధురదియు మంగళకర భరితమౌ సుస్వర సంగీత సోయగము గమకాలు పలుకంగ గంగాతరంగాల గమకాలు పలుకంగ గంగాతరంగాల మధుర మంజుల శబ్ద సుధల జిలుకు కృతులాలపించుచున్ ఇహమునే మరచుచు భవబంధతతులను పరిహరించు భక్తి సంగీతమది తన భుక్తిగాక ఆత్మకానందమొసగడి అమృతమంచు ఆలపించెడి వేళలో హాయి పొంది వెంకటేశ్వరాఖ్యుడు బుధ వినుతుడయ్యే వెంకటేశ్వరాఖ్యుడు బుధ వినుతుడయ్యే వెంకటేశ్వరాఖ్యుడు బుధ వినుతుడయ్యే. అసువులు బాసెడి వేళను రసపూర్ణముగాను పాడరాముని కృతులన్ అసువులు బాసెడి వేళను రసపూర్ణముగాను పాడరాముని కృతులన్ హసితవదనమున వినియే హసితవదనమున వినియే తన సుతయ పాడగను రామనామము ప్రీతి ఆ హసితవదనమున వినియే తన సుతయ పాడగను రామనామము ప్రీతి రామనామము ప్రీతి సంగీత సాహిత్య సంపదల విరెండు శారదాంబ మధుర క్షీరధారయందు సంగీత సాహిత్య సంపదల విరెండు శారదాంబ మధుర క్షీరధారయందు సంగీతమునందుండు సాహిత్య సంగీత రసఝురి సంగమంబు మంచి సంగీతము మనసుల నలరించి
దైవ చింతనమున ధ్యాస పెంచు ఆలాపనము చేయ ఆత్మకానందమై బ్రహ్మచింతన కల్గి పరవశించు త్యాగరాజకృతుల తన్మయత్వ గరిమా త్యాగరాజకృతుల తన్మయత్వ గరిమ ముత్తుస్వామి వారి మోక్షకృతులు శ్యామశాస్త్రి భక్తి సంగీత మాధురి పొంగు మూడు నదుల సంగమంబు పొంగు మూడు నదుల సంగమంబు ఆ సంగీత సాహిత్య సంపదల విరెండు శారదాంబ మధుర క్షీరధారయందు శారదాంబ మధుర క్షీరధారయందు తుంగభద్రా నదీ తోయమాలికలందు స్నానమాచరించి సంధ్యవార్చి త్యాగరాజకృతుల తనివి తీరగపాడ నాగదేవత వచ్చి నాట్యమాడే శ్రీ మహాలక్ష్మి కృతిని పాడు నాన్శిష్ట శుభకార్యములయందు శోభలీనా మంగళకరమైన సంగీత కృతులను మంగళకరమైన సంగీత కృతులను తనయ తనయులకు తాను నేర్పే నారదముని వరియు మహతీ నాదమలరా నారదముని వరియు మహతీ నాదమలరా గేహమందువ నిల్చే సంగీతవాణి సరసిజ భౌరాణి రసనం సంచరించ వెలిగే శారదా రూపమై విమలయశుడు ఆ సరసిజ భవురాణి రసనం సంచరించ వెలిగే శారదా రూపమై విమలయశుడు వెలిగే శారదా రూపమై విమలయశుడు. సమూహ సభ్యులకు నమస్కారములు. శ్రీ చావలి వెంకటేశ్వర్లు గారి పుత్ర సంతతి. జ్యేష్ఠుడై సద్గుణ శ్రేష్ఠుడై రాణించే పృథ్వీపై తాండవ కృష్ణమూర్తి.
హృద్యమౌ వృత్తిలో సద్యశో వైద్యుడై హరిశంకర శాస్త్రి అలరతాను విజ్ఞత కలిగిన వినయ సంపత్శాలి శ్రీ హనుమాంతాను చిరయశస్వీ ఉన్నత వ్యక్తిత్వము ఉన్నత భావాల మానసమ్మును గల్గు భానుమూర్తి విద్యలోన గణుతికెక్కి విభవమందే ఉన్నతుండు శివప్రసాదు ఉత్తముడు పంచరత్న పుత్రులగన్న పావనుండు వెంకటేశ్వర నామక ద్విజవరుండు కలము మాగంటి శ్రీరామమూర్తి గారు, గళము మార్తాటీశ్వరి గోపాలరావు, సింగరాయికొండ. ధన్యవాదములు. సమూహ సభ్యులకు నమస్కారములు. శ్రీయుత చావలి వెంకటేశ్వర్లు గారి పుత్రికారత్నములు. నిండైన రూపము నియమాల నిలయము పూజ్యురాలగు పుత్రి రాజ్యలక్ష్మీ కమనీయ హృదయము కారుణ్య నిలయము మృదు మంచి భావాల కృష్ణవేణి సుజ్ఞాన రాశియును శుభగుణ నిలయము దమయంతి మూడవ ధన్యపుత్రి మంగళకరమైన సంగీత నిలయగా శ్రోతల నలరించు సీతనాల్గో మధురా మంజులా శుభగుణ మహిత చిత్తం విలసితయన పంచమపుత్రీ విజయలక్ష్మీ పంచరత్నాల జనకుండు పరమయోగి వెంకటేశ్వర నామక విప్రవరుడు కలము శ్రీ మాగంటి శ్రీరామమూర్తి గారు, గళము మార్తాటీశ్వరి గోపాలరావు, సింగరాయికొండ. ధన్యవాదములు.